నమస్తే, వెల్కమ్ టు మిడ్ డిబేట్. దిస్ ఇస్ మిత్ర. దేశమంతా ఇప్పుడు అయోధ్య వైపు చూస్తోంది. అయోధ్యలోని భవ్యమైన రామ మందిరంలో ఎన్నెన్నో ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. శ్రీరాముని గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే ఘట్టాలను రూపొందించారు. శ్రీరాముడు అందరివాడు అన్న మాటను నిజం చేసి చూపించారు. అంతటి రామయ్య తండ్రి చరిత్రను తెలుసుకునేందుకు అయోధ్య దర్శనం ఒక మంచి వేదిక అవుతోంది అనటంలో అతిశయోక్తి లేదు. అసలు అయోధ్య రామ మందిరం విశిష్టత ఏంటి? రామ మందిరం కోసం జరిగిన పోరాటాలేంటి? రామ మందిరం కళ ఎలా సాకారమైంది అన్న విషయాల్ని ఇవాళ మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అండి. రామ మందిరం విశిష్టత గురించి, దాని గురించి అన్ని తెలుసుకోవడానికంటే ముందు అసలు రామ మందిరం కోసం జరిగిన పోరాటం ఒక ఉద్దేశం, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ దాన్ని అర్థం చేసుకుంటున్న ఉద్దేశం ఒకేలా ఉందా లేదా? మా 550 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి ఈరోజు మనం రామ మందిరం సాధించుకుంటున్నాం. మనము 550 సంవత్సరాలంటే ఎన్ని తరాలో లెక్క పెట్టుకోవచ్చు మనము. అప్పుడు బాబర్ ధ్వంసం చేసినప్పటి నుంచి ప్రజలు మర్చిపోలేదు. ఇక్కడ రాముడి భవ్యమైన ఆలయం ఉండేది, దాన్ని మళ్ళీ మనం పునర్స్థాపించుకోవాలి అన్నటువంటి తపన, దానివల్ల దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలన్నటువంటి ఆలోచన ప్రజల్లో ఎన్ని తరాలుగానో ఉండింది. అది బ్రిటిష్ హయాంలో కూడా ఉండింది. ఇన్ఫ్యాక్ట్ బ్రిటిష్ వాళ్ళు దాన్ని మస్జిదే జన్మస్థాన్ అని కూడా రాసుకున్నారు వాళ్ళ గెజెట్స్లో. అప్పటి నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం మనము. తర్వాత సరే బ్రిటిష్ వాళ్ళ టైంలోనే మనం కేసు వేసాము, కోర్టు కేసులు నడిచినాయి, తర్వాత ఉద్యమాలు నడిచినాయి, తర్వాత కరసేవాలు నడిచినాయి. ఎన్నో బలిదానాలు ఇచ్చి, ఎంతోమంది త్యాగాలు చేసి, ఎంతోమంది కష్టంతో కూడుకున్నటువంటి శ్రమతోటి, వాళ్ళ రక్తంతో ఈరోజు మనం ఆఖరికి ఎట్టకేలకు మనం రాముడి యొక్క మందిరాన్ని మనం స్థాపించుకోగలుగుతున్నామంటే కనుక ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం కిందే మనం భావించాలి. శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహం కింద మనం భావించాలి. కాబట్టి ఈ పోరాటం అన్నది ఈ మందిరం అన్నది వాళ్ళ పోరాటం చేసిన వాళ్ళందరి యొక్క నివాళులు అర్పించుకుంటూ మనం ఈరోజు ఈ మందిరాన్ని మనం స్థాపించుకుంటున్నాం. మనము వాళ్ళ యొక్క సాక్రిఫైసెస్, వాళ్ళ యొక్క బలిదానాల వల్లనే మనకి ఈరోజు ఈ మందిరం అనేది సాధ్యపడింది. అది లేకపోతే కనుక వాళ్ళు మర్చిపోయి ఉంటే కనుక ఈ పాటికి మనం కూడా దాన్ని మర్చిపోయి ఉండేవాళ్ళము. కాబట్టి మన పూర్వీకులందరూ ఎవరెవరు దీనికోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడాను మనం కృతజ్ఞులం, మనం వాళ్లకు రుణపడి ఉన్నాం. మనం అశోక్ సింగల్ లాంటి వాళ్ళు, ఎల్కే అద్వానీ గారు లాంటి వాళ్ళు, మోదీ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను ఆ ఉద్యమంలో చాలా కీలక పాత్రలు పోషించారు. ఎంతోమంది కరసేవకులు చనిపోయారు దాంట్లో, పోలీసు కాల్పులో కావచ్చు, లేదా ఆ కట్టడాన్ని ముట్టడించినప్పుడు, దాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు దాని కింద పడి చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇతరత్ర కష్టాలతోటి చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళందరూ కూడాను రామ కృపకు పాత్రలు అవుతారని నేను భావిస్తున్నాను. రామ మందిరం అంటూ నిర్మించిన తర్వాత దేశ భవిష్యత్తు కంప్లీట్గా మారబోతుంది. మనము ఈ దేశంలో న్యాయానికి, చట్టానికి ఎంత విలువ ఉన్నదో మనకు తెలుసు. శ్రీరామచంద్రుల వారి జీవితకాలం అంతా కూడాను న్యాయానికి, ధర్మానికి ఆయన పెద్దపీట వేసినటువంటి వాళ్ళు. కాబట్టి మన దేశం అంతా కూడాను ఒక ఏమంటారంటే చట్టానికి లోబడి, చట్టాన్ని గౌరవించేటువంటి ఒక సంస్కృతిగా, ఒక దేశంగా మనం తయారవబోతున్నాము ఆయన అనుగ్రహం వల్ల. కాబట్టి ఇది మన దేశంలో ఒక చాలా కీలకమైన మార్పు, మేజర్ మైలురాయి కింద మనం భావించాలి. ఇప్పటి నుంచి మన దేశంలో న్యాయానికి, ధర్మానికి పెద్దపీట ఉంటుంది. అలాగే ఈ సమాజంలో కూడా ఒక విధమైనటువంటి మార్పు అన్నది మనం చూడబోతున్నాము. ఆ మార్పు అన్నది కూడా ఒక ధార్మికమైన, సాంస్కృతికమైన మార్పు మన దేశంలో చూడబోతున్నాము. భవ్యమైన భారతదేశం మనం చూడబోతున్నాము. గతంలో మనకు ఉన్నటువంటి పాశ్చాత్యపు భావజాలాలు ఏవైతే ఉన్నాయో దానికి భిన్నంగా దానిని వదిలేసుకొని మనదైనటువంటి మన సంస్కృతిని మళ్ళీ మనం పునర్స్థాపించుకోగలిగినటువంటి రోజులు వస్తున్నాయి. శ్రీరామచంద్రుల వారి అనుగ్రహంతో మన దేశం నిజమైన భారతదేశంగా ఎదిగి మనం విశ్వగురువుగా అయ్యేటువంటి అవకాశాలు మనకున్నాయి.
ఆధ్యాత్మికవేత్త భాస్కర్ యోగి గారు కూడా జూమ్లో యాడ్ అవుతున్నారు. నమస్కారం అండి భాస్కర్ యోగి గారు. అలాగే ఆధ్యాత్మికవేత్త అన్నదానం సుబ్రహ్మణ్యం గారు కూడా యాడ్ అయ్యారు. నమస్కారం అండి. సుబ్రహ్మణ్యం గారు, ముందుగా మీరు చెప్పండి, అంటే ఈ ఉద్యమం యూపీ కంటే కూడా, అంటే ఈ ఉద్యమంలో చాలా మంది పాల్గొన్నారు, అందులో తెలుగు వారు కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాని గురించి ఒకసారి మీరు రిమైండ్ చేస్తారా సార్? అయోధ్యలో రామజన్మభూమి రామ మందిర నిర్మాణం అనేటువంటిది కేవలం యూపీ ప్రాంతానికి, ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. రాముడు సర్వాంతర్యామి, అంతా రామమయం, జగమంతా రామమయం అని ఈ రోజున కోట్లాది రామ భక్తులు ఈ రోజున నిత్యము స్మరించుకుంటూ ఉన్నారు. అలాగే శ్రీరామచంద్రుడు కూడా సమాజంలో, దేశంలో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేవు అనేటువంటి ఒక సత్యాన్ని ఈ సమాజానికి తెలియచెప్పేటువంటి ఒక సదుద్దేశంతో, సద్భావనతో, సదాలోచనతో భారతదేశం అంతా కూడా పర్యటన చేసినటువంటి వారు. దక్షిణం నుంచి ఉత్తరం వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఆయన నడయాడినటువంటి భూమి ఇది. దక్షిణాన ముఖ్యంగా మన తెలుగునాట ఇటు పర్ణశాల, భద్రాచలము, ఇవన్నీ కూడా ఆ విధంగా ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాలే. కాబట్టి రాముడు భారతదేశం అంతటి యొక్క శ్రద్ధ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు. ఆయన ప్రతి గుండెలోనూ కూడా స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ధర్మమూర్తి, ధర్మాన్ని ఆచరించి చూపించినటువంటి వ్యక్తి. ధర్మము అంటే ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే శ్రీరామచంద్రుని యొక్క జీవితాన్ని తెలుసుకుంటే ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. అందుకోసమే రాముడి కోసం, రామ మందిర నిర్మాణం కోసం అని చెప్పి భారతదేశం నలుమూలలే కాదు, అష్టదిక్కుల నుంచి రామభక్తులందరూ కూడా అయోధ్యకు చేరుకుని ఆ మందిరాన్ని నిర్మాణం చేయడంలో వాళ్ళ యొక్క యోగదానం అంతా కూడా సమర్పించినటువంటి వాళ్ళు. కరసేవ కోసం అని చెప్పి తరలి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది కరసేవలో కూడా బలిదానం చేసుకున్నారు, ఆత్మాహుతి చేసుకున్నారు. వాళ్ళంతటా ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా, 1990వ సంవత్సరం జరిగిన కరసేవలో ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఆంక్షలను కూడా లెక్క చేయకుండా, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, ప్రాణాలను తెగించి రామ మందిర నిర్మాణం కావడం హిందువుల యొక్క ఒక ఆకాంక్ష. అది జాతీయ సమైక్యతకు సంకేతము. అలాగే విదేశీ భావదాస్యము, విదేశీ కళంకం ఏదైతే ఉందో, కళంకానికి చిహ్నంగా ఉన్నటువంటిది తొలగిపోవాలి. స్వాభిమాన భారతదేశం అక్కడ ప్రజలకు అందరికీ కూడా సాక్షాత్కరించాలి అనే భావనతో నిర్మాణమైనటువంటి ధర్మము జయించింది. రాముడు ధర్మమూర్తి, రాముడి కోసం రామభక్తులు అందరూ కూడా పనిచేసినటువంటి వాడు కాబట్టి ధర్మము జయించింది అక్కడ. ఆ ధర్మానికి, జయానికి సంకేతంగానే అక్కడ దివ్యమైన, భవ్యమైనటువంటి రామ మందిరము శాస్త్రోక్తంగా కోటాను కోట్ల ప్రజల యొక్క హృదయ ఆకాంక్షకు ప్రతీకగా 22వ తారీఖున అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతున్నటువంటిది. రైట్. మనతో పాటు రావినూతుల శశిధర్ గారు, విహెచ్పి జాయింట్ సెక్రటరీ, స్టూడియోలో యాడ్ అవుతున్నారు. నమస్కారం అండి. జై శ్రీరామ్. భాస్కర్ యోగి గారు, మీరు చెప్పండి, అంటే అయోధ్య నగరం గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నామో, శ్రీరాముడు ఉన్నప్పుడు అయోధ్య నగరం ఎలా ఉండింది, చరిత్ర ఏం చెప్తోంది, ఆధారాలు ఏమున్నాయి సార్? రాముని యొక్క చరిత్ర చెప్పేది వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణంలో అయోధ్య కాండలోనే అయోధ్యను గురించి అద్భుతంగా వర్ణించారు. అయోధ్య అనేటటువంటిది మనకు ప్రాచీన పట్టణాల్లో ఒక పట్టణం. అది అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక అనేటటువంటి నగరాలు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి నగరాలుగా చెప్పబడ్డాయి. హిమాలయ పర్వత సానువుల నుంచి వచ్చినటువంటి గంగా, దాని పక్కనే సరయు, ఈ నది ప్రవహిస్తూ ఉందట అయోధ్య నగరానికి. అట్లాంటి అయోధ్య నగరంలో ప్రజల్ని కన్న కొడుకుల్లాగా, కన్న పిల్లల్లాగా పరిపాలిస్తున్నాడట దశరథ మహారాజు.
ఆ సరయు నదిలో ఉండేటటువంటి నీళ్లు తాగితే ఇవి నీళ్లు కావు, చెరుకు రసం తాగినట్టుంది అని వాల్మీకి మహర్షి వర్ణించాడు. అట్లానే ప్రజలంతా కూడా సుభిక్షంతో, కరువు లేకుండా చాలా ఆనందంగా, ఒకరి పట్ల ఒకరు ద్వేషభావం లేకుండా అయోధ్య నగరంలో ప్రజలు జీవించేవారని వాల్మీకి చెప్తూ ఉన్నాడు. అట్లానే రాజు కన్నబిడ్డలాగా ఈ ప్రజల్ని పరిపాలిస్తూ ఉంటే వాళ్ళేమో రాజు యొక్క యోగక్షేమాలను ప్రతిరోజు తెలుసుకునేటటువంటి పౌరులుగా, బాధ్యత కలిగినటువంటి పౌరులుగా అక్కడ మనకు అయోధ్యలో ఉండేటటువంటి పౌరులు మనకు కనిపిస్తారు. ఏ ఇంటికి కూడా తలుపులకు తాళాలు లేవట అయోధ్య నగరంలో. ఎక్కడ చూసినా ఈ నేలపైన నీళ్లు చల్లితే ఆ నీళ్ల నుంచి సుగంధ భరితమైనటువంటి వాసనలు, చక్కగా భూమికి సంబంధించినటువంటి సుగంధం అంతా వస్తూ ఉందట. చుట్టుముట్టు అయోధ్య నగరానికి ఒక పెద్ద కాంపౌండ్, ఔటర్ రింగ్ రోడ్ లాంటిది. అది ఎట్లా ఉందంటే ఒక అందమైనటువంటి స్త్రీకి వడ్డానం తొడిగిస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందమైనటువంటి ఔటర్ రింగ్ రోడ్డు అయోధ్యలో ఉందట. ఎన్నో భవనాలు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయని వాల్మీకి రామాయణంలో చెప్పాడు అయోధ్యలో ఆనాడే. తర్వాత వ్యాపారస్తులంతా నిరంతరం వాళ్ళ యొక్క ట్యాక్స్లు, ఇప్పుడు ఇటీవల కాలంలో ఎట్లయితే ప్రభుత్వం జిఎస్టీ ఇచ్చిన తర్వాత ఎట్లా సిస్టమేటిక్ గా కడుతూ ఉన్నారో, అయోధ్యలో కూడా ఉండేటటువంటి వ్యాపారస్తులు వాళ్ళు సంపాదించినటువంటి సంపాదనలో రాజ్య పరిపాలన నడవడం కోసం తప్పనిసరిగా ట్యాక్సులు కట్టడానికి సంచులు మోసుకొని అయోధ్యకు వస్తూ ఉన్నారట. ఇంత చక్కగా అయోధ్య నగరం ఉంది కాబట్టి దాని పేరు రామరాజ్యం అని పేరు దానికి. ఆ రామరాజ్యం భావన ఈ దేశంలో ఉంది కాబట్టి 1947లో మన రాజ్యాంగం తయారవక ముందే నందలాల్ బోస్ అనేటటువంటి ఒక చిత్రకారుని ద్వారా అనేక భారతీయమైనటువంటి చిత్రాలను గీయించినటువంటి చిత్రాల్లో రామునికి సంబంధించినటువంటి చిత్రాన్ని కూడా రాజ్యాంగంలో మన రాజ్యాంగ రచనాకారులు దాంట్లో పొందుపరచడం జరిగింది. గాంధీ కూడా రామరాజ్యం అనేటటువంటి భావన, దాని నుంచి వచ్చినటువంటి భావనని ఓ రకంగా చెప్పాలంటే రాముని యొక్క వ్యక్తిత్వము అంత గొప్పది కాబట్టి ఇందాక అన్నదానం వారు అన్నట్టుగా ఆయన ఉత్తరం నుంచి దక్షిణం వరకు ప్రయాణం చేసి మొత్తం భారతదేశాన్ని ఏకం చేసినటువంటి మహనీయుడు శ్రీరామచంద్రుడు. ఒకవేళ ఆయన నిజంగానే రావణాసుడి పైన యుద్ధం చేయాలనుకుంటే ఒక చక్రవర్తి అయోధ్య కాబట్టి నేరుగా సైన్యాన్ని తీసుకొని వెళ్ళి రావణాసుడి పైన దండయాత్ర చేయవచ్చు. కానీ ఆయన ప్రయాణము రామ అయనం అంటే రాముని యొక్క ప్రయాణం అని అర్థం. ఆ ప్రయాణం ఎంత గొప్ప ప్రయాణం అంటే తాను రేపు పట్టాభిషేకం చేసుకోబోతుంటే సాయంత్రానికి వార్త తెలిసింది, పట్టాభిషేకం రద్దయిందని, అరణ్యవాసానికి వెళ్ళాలని తన తమ్ముడికి, అది కూడా సవతి తల్లి కొడుకుకు పట్టాభిషేకం చేస్తున్నారని తెలిసింది. కానీ రాముడు ఒక్క మాట అనకుండా తండ్రి మాటను శిరస్సు పైన దాల్చి తల్లులను ఊరడించి ప్రజలను ఊరడించి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. పోతూ పోతూ గుహుని కలుసుకున్నాడు, ఒక నిషాదుని కలుసుకున్నాడు, శబరిని కలుసుకున్నాడు. దండకారణ్యంలో ఉండేటటువంటి అనేక ఆశ్రమాలు, ఆ దండకారణ్యంలో ఉండే ఆశ్రమాలు అంటే ఏంటివని మేధో వర్గాలు, అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు, వాళ్ళందరితో సంప్రదింపులు జరిపాడు. అక్కడ ఉన్నటువంటి రాక్షస మూకలను, కరదూషణాది వంటి రాక్షస మూకలను తరిమేశాడు. తర్వాత ఋషులందరూ అంటే ఇంటలెక్చువల్ ఒక ఇంటెలిజెన్షియా ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడడం అనేటటువంటి రాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. దాంతో పాటుగా అక్కడ వనచరులను జమ చేయడం, వనచరులంతా సమీకరించడం, ఆ సమీకరించి వాళ్లకు యుద్ధంలో నైపుణ్యాన్ని కలిగించి ఒక సేతువును నిర్మించడం, రావణాసురుని పైకి దండెత్తడానికి వెళ్ళడం. అంటే ఆర్థికంగా బలమైనటువంటి ఒక శక్తి పవర్ను తన దగ్గర పెట్టుకొని అందరినీ కుబేరుని కూడా బెదిరించాడు రావణాసురుడు. కుబేరుడు అంతటి వాన్నే గడగడలాన్ని, కుబేరుడు అంటే అర్థమైంది ఇవాళ ప్రపంచ బ్యాంకును గుప్పిట్లో పెట్టుకున్నటువంటి సామ్రాజ్యవాద శక్తుల్ని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. రావణాసురుడు కూడా కుబేరుని లాంటి ఆర్థిక మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన కాళ్ళ కింద పెట్టుకున్నాడు. నవగ్రహాలు అంటే ఏంటి, అందరిని నడిపించేటటువంటి వాళ్ళు నవగ్రహాలను తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. శివుని యొక్క ఆత్మలింగాన్ని లాక్కొని పోవాలని ప్రయత్నం చేశాడు. మరి ఇన్ని దురాగతాలు చేస్తున్నటువంటి వ్యక్తి పైకి యుద్ధానికి వెళ్ళాలంటే ఒకవైపు మేధో సంపత్తిని, రెండవ వైపు సమాజం నుంచి దూరంగా ఉన్నటువంటి అన్ని వర్గాలను ఏకం చేసి వాళ్ళందరి లోపల ఆత్మస్థైర్యాన్ని నింపి వాళ్ళను వనచరులను వానరులను తనకు కావలసినటువంటి ఒక పెద్ద వారియర్స్ గా మార్చుకొని, యోధులుగా మార్చుకొని
యుద్ధానికి బయలుదేరాడు. పోతూ పోతూ కిష్కింధలో వాలి కూడా ఒక తప్పు చేస్తే వాలిని కూడా శిక్షించాడు. తాను పట్టాభిషేకం చేసుకోలేదు, చక్రవర్తి అయినప్పటికీ కిష్కింధ రాజ్యాన్ని తాను ఆక్రమించకుండా సుగ్రీవునికి పట్టాభిషేకం చేశాడు, అంగదునికి యవరాజ్య పట్టాభిషేకం చేశాడు. అట్లానే లంకకు వెళ్ళి రావణాసురుని సంహరించి విభీషణునికి పట్టాభిషేకం చేశాడు. ఇది రాముని యొక్క ఆదర్శం. అంటే తాను రాజ్యాన్ని స్వీకరించకుండా తాను ధర్మాన్ని నడిపించేటటువంటి ఒక వ్యక్తిగా, ధర్మమూర్తిగా నిలబడ్డాడు. కాబట్టి వాల్మీకి మహర్షి ఒక రాక్షసుని చేత రామో విగ్రహవాన్ ధర్మ అని పలికించగలిగాడు. వాల్మీకి మహర్షి ధర్మానికి ఒక మనిషి రూపం ఇస్తే ఆ రూపం ఏది అంటే అది శ్రీరామచంద్రుడు. ఆ పద్ధతిని అనుసరించారు. కాబట్టి తదనంతర కాలంలో శ్రీకృష్ణుడు 18,000 అక్షోణీల సైన్యంతో కురుక్షేత్ర సంగ్రామం చేయించి పట్టాభిషేకాన్ని పాండవులకు చేయించాడు. ఆఖరికి మన స్వాతంత్ర పోరాటంలో కూడా మహాత్మా గాంధీ పాల్గొని ఇదంతా చూస్తూ ఉంటే నెహ్రూకు పట్టాభిషేకం చేశాడు. ఇది రాముని యొక్క కల్పన అంత గొప్పగా మన దేశంలో ఉందమ్మా. రైట్. ఓకే భాస్కర్ యోగి గారు, శశిధర్ గారు మీరు చెప్పండి. అంటే వై ఇండియా నీడ్స్ రామ్ మందిర్ అంటే మీరేం చెప్తారు? జాతీయ సాంస్కృతిక పునర్వైభవం. ఈ దేశం అనేక దాడులను ఎదుర్కొంది, మళ్ళీ సగౌరవంగా దాడులను తిప్పికొట్టి ఎప్పటికప్పుడు నిలబడగలిగింది. వేల సంవత్సరాల దాడులు, ప్రపంచ చరిత్ర లోపట ఇన్ని వేల సంవత్సరాల దాడులను ఎదుర్కొని ఇంకా నిత్యం ప్రవహించే గంగలాగా సజీవంగా ఉండగలిగింది సనాతనమైనటువంటి ధర్మమే. దానికి ప్రేరణ అయోధ్య శ్రీరామ మందిరం, దానికి ప్రేరణ మధుర శ్రీకృష్ణ మందిరం, దానికి ప్రేరణ కాశీ విశ్వనాథుని మందిరం. ఇవి కేవలం మందిరాలు కావు, ఇవి జాతీయ స్వాభిమాన మందిరాలు. ఇవి జాతికి స్ఫూర్తి కేంద్రాలు, జాతికి ప్రేరణ కేంద్రాలు నిత్యం. అందుకే 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం ఈ జాతి చేసింది. కేవలం ఒక మందిరాన్ని అదనంగా నిర్మించుకోవడం కోసం చేయలేదు. ఈ దేశం లోపట రామ మందిరం లేనటువంటి గ్రామం బహుశా ఈ దేశం లోపట ఉండదు. ఒకవేళ ఏదన్నా పూరి గ్రామం లోపల మందిరం లేకపోతే కనీసం శ్రీరామనవమి రోజున మట్టి విగ్రహాలన్నా తీసుకొచ్చి రాముని కళ్యాణం చేసుకుంటుంది. యుగ యుగాలుగా ఈ రాముణ్ణి జాతి ఆదర్శంగా స్వీకరించింది. ఇవాళ ధర్మానికి ఒక రూపం ఇవ్వాలన్నా, భారతీయతకు ఒక రూపంగా మనం అభివర్ణించాలన్నా, మన సాంస్కృతిక వైభవాన్ని వర్ణించాలన్నా రాముణ్ణి, రామాయణాన్ని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇవాళ కేవలం ఒక మందిరం కోసం సాగిన పోరాటం కాదు ఇది. జాతి స్వాభిమానం కోసం సాగినటువంటి పోరాటం, వీరోచితమైనటువంటి పోరాటం. ఈ దేశం సాగించినటువంటి వీరోచిత పోరాటాల ఫలితంగా, ఈ జాతి ప్రజలు చూపినటువంటి వీర పరాక్రమాల ఫలితంగా, ఈ జాతి చూపెట్టినటువంటి పౌరుషానికి ప్రతిరూపంగా, ఈ జాతి ధైర్యానికి ప్రతిరూపంగా, ఈ జాతి త్యాగానికి ప్రతిరూపంగా, ఈ జాతి భక్తికి ప్రతిరూపంగా, ఈ జాతి సమర్పణ భావానికి ప్రతిరూపంగా ఇవాళ అయోధ్యలో 500 సంవత్సరాల క్రితం నాటి ఆ యొక్క బానిస చిహ్నాలను తొలగించుకొని భవ్య రామ మందిరము మళ్ళీ పునర్నిర్మాణం అవుతుంది. అందుకే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఈ దేశ చరిత్ర, భారతదేశ చరిత్ర, అయోధ్య రామ మందిరం పునర్నిర్మాణానికంటే ముందు ఈ దేశ చరిత్ర, అయోధ్యలో శ్రీరామ జన్మభూమి లోపల భవ్య రామ మందిర పునర్నిర్మాణం తర్వాత ఈ దేశ చరిత్ర సువర్ణాక్షరాలతోటి లిఖించబడుతుంది. దానికి ఈ తరం ప్రత్యక్ష సాక్షులుగా మనం నిలవబోతా ఉన్నాం. కేవలం ఒక భారతదేశమే కాదు, ఎలాంటి మార్పులు కేవలం ఒక భారతదేశమే జీవితంలో ఆ మందిరం నిర్మించిన తర్వాత ఇప్పుడు శ్రీరాముడు అంటే కేవలం దేవాలయం కాదు, ఆయన జీవితం, ఆయన ఎంచుకున్న బాటలు, ఆయన చూపించిన, ఇంతకుముందు చెప్పారు ఒక వారియర్ తను, ఇవన్నీ కూడా ఈ జనరేషన్కి చాలా అవసరం. కేవలం మందిరం నిర్మించడంతోనే సరిపోతుందా? అందుకే భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అందుకే రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పడ్డ తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది బిలియనీర్లు
ముందుకు వచ్చారు, అయోధ్యలో మేము రామ మందిరం నిర్మిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని. కానీ ట్రస్ట్ సున్నితంగా ఆ యొక్క విన్నపాన్ని తిరస్కరించి ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలను భాగస్వామ్యం చేయాలని అనుకున్నది. అందుకే రామ మందిరం యొక్క నిధి సమర్పణ అభియాన్ చేస్తే ఈ దేశంలో 5 లక్షల పైచిలకు గ్రామాలు, ప్రతి కుటుంబము పూరి గుడిసె నుంచి మొదలుపెట్టుకుంటే రాష్ట్రపతి భవన్ వరకు నిధిని సమర్పించింది. ఆ యొక్క నిధితోటి వాళ్ళ భవ్య రామ మందిరం నిర్మాణం అవుతుంది. అంటే ఆ యొక్క కార్యక్రమంలో ప్రజలందరినీ లీనం చేస్తున్నారు, ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు. తర్వాత ఇవాళ 6,54,000 గ్రామాలలో శ్రీరామ మందిరం నుంచి వచ్చినటువంటి అక్షతలు ప్రతి ఇంటింటికి చేర్చే కార్యక్రమం నడుస్తుంది. కేవలం అవి అక్షతలు కావు. ఇవాళ రామ మందిరం లోపల 22 జనవరి రోజున విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందంటే భారతీయ ఆత్మ మళ్ళీ తిరిగి ప్రతి కుటుంబం లోపల ప్రాణప్రతిష్ఠ కావాలి, భారతీయ ఆత్మ ప్రతి హృదయం లోపల ప్రాణప్రతిష్ఠ కావాలనేటువంటి సంకల్పం ఈరోజు ఈ కార్యక్రమాల రూపకల్పన కానీ, కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తీరు కానీ ఇవాళ మనం చూస్తున్నాం. గ్రామం రామమయంతో మారుమోగుతూ ఉంది. చిన్న పెద్ద తేడా లేదు, ధనికుడు పేద తేడా లేదు, మొత్తం రామమయంతో మారుమోగిపోతుంది. ఇంతకాలం ఈ కుహానా సెక్యులిజం, 1000 సంవత్సరాల పరాయి పాలనల దాడులు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కుహానా సెక్యులిజం ఈ జాతికి రాముణ్ణి దూరం చేయాలనేటువంటి అనేక కుట్రలు పన్నింది. చూసినాం మనం. అవన్నీ కూడా ఎదిరించి సమాజం ఇవాళ భవ్య రామ మందిరాన్ని తిరిగి పునర్నిర్మించుకుంటుంది. స్వాతంత్ర భారతదేశం లోపల చూసినాం. మొఘళ్ళ కాలం, బ్రిటిష్ కాలం వదిలిపెట్టండి, స్వాతంత్ర భారతదేశం లోపల ప్రభుత్వాలు రాముని అస్తిత్వాన్ని ప్రశ్నించినటువంటి ప్రభుత్వాలను మనం చూసినాం. అయోధ్యలో రామమందిరం లోపల ఇవాళ చాలామంది ప్రశ్నిస్తున్నారు, ప్రధానమంత్రి ఎట్లా పాల్గొంటున్నారు అని. ఇవాళ నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, అయోధ్యలో రామమందిరం లోపల 1949 లోపల విగ్రహాలను తీసేయండి అని హిందూ వ్యతిరేకతను చాటిన ప్రధానమంత్రిని దేశం చూసింది. తర్వాత మధుర శ్రీకృష్ణ మందిరాన్ని ఒక బోగస్ ట్రస్టును సృష్టించి ముస్లిం పక్షానికి అప్పజెప్పినటువంటి దేశ ప్రధానిని, హిందూ వ్యతిరేక ప్రధానిని, ఈ దేశ వ్యతిరేక ఎజెండాను ప్రదర్శించినటువంటి ప్రధానిని మనం చూసినాం. అదేవిధంగా ఎర్రకోట మీది నుంచి దేశ ప్రజలందరూ కూడా భవ్య రామ మందిరం, అయోధ్యలో రాముడు పుట్టిననేటువంటి విశ్వాసం ఉంటే భవ్య రామ మందిరం కోరుకుంటుంటే 1992 లోపల మళ్ళీ తిరిగి బాబర్ మస్జిద్ పునర్నిర్మిస్తామని ప్రకటించినటువంటి ప్రధానిని ఈ దేశం చూసింది. తర్వాత మొన్నటికి మొన్న రాముని ఆనవాళ్లను తుడిచేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా రాముడు లేడు, రామసేతు విధ్వంసానికి పూనుకొని రాముడు అభూత కల్పన అని చెప్పేసేసి ఈ రోజున సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చినటువంటి దేశ ప్రధానమంత్రిని ఈ దేశం చూసింది. వాటన్నిటికీ కూడా కాలం చెల్లింది. ఇవాళ రాముడే ఆదర్శము, రామరాజ్యమే నాకు ఆదర్శము అని గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ దేశ ప్రధానమంత్రులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ మార్పు చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. ఇవాళ దేశం గర్వపడుతూ ఉంది. రాముని గురించి ఈ ముఖ్యంగా ఈ తరం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. రాముని దేశానికి దూరం చేసినరు, ఏం జరిగింది అని అంటే అట్ ద సేమ్ టైం మెజారిటీ దేశ ప్రజల ఆకాంక్ష కాబట్టి ప్రధాని మోడీ పాల్గొనడం దాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది రాముని వారసుల ప్రతినిధిగా నేను అంటున్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది శ్రీ రామచంద్రుని వారసులే, వాళ్ళ ప్రతినిధిగా ఇవాళ ప్రధానమంత్రి పాల్గొంటున్నారు. దాని మీద కూడా కొన్ని సంస్థలు ఇవాళ మొన్నటి వరకు కూడా రాముని అస్తిత్వాన్ని ప్రశ్నించినటువంటి సంస్థలు, రాముడు లేడని మాట్లాడినటువంటి సంస్థలు ఇవాళ రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ దేశం మొత్తం ఒక పండుగ వాతావరణం లోపల ఉంది. 140 కోట్ల మంది ప్రజలు ఇవాళ ఎప్పుడెప్పుడు 22 జనవరి రోజున ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ కళ్ళతోటి చూడడానికి ఈ జనరేషన్ మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తాం. గిరిధర్ గారి దగ్గరికి వెళ్దాం. గిరిధర్ గారు చెప్పండి, అంటే రామ మందిరాన్ని, రాముణ్ణి మతం కంటే కూడా సాంస్కృతిక వారసత్వ చరిత్రకు కొనసాగింపుగా చూడాలా, మీరేం చెప్తారు సార్? అమ్మా, శ్రీరామచంద్రుల వారు ఒక్క పరిధిలో ఏదో ఒక్క అంశంలో మనం చూడడం చాలా తప్పు. మతం కావచ్చు, మన సంస్కృతి కావచ్చు, న్యాయం కావచ్చు, ధర్మం కావచ్చు, లేదా బాంధవ్యాలు కావచ్చు, ఉత్తమమైనటువంటి సోదరుడిగా, ఉత్తమమైన అందరికంటే చాలా ఆదర్శప్రాయమైనటువంటి
కొడుకుగా, తండ్రిగా, అలాగే మనకు భర్తగా ఎన్నో విధాల రాముడిని మనం కొనియాడాలి. కాబట్టి ఏ ఒక యాంగిల్లోనో రెండు అంశాల్లో ఆయన చూడడం అనేది చాలా తప్పది. ఆయన ఆదర్శ పురుషుడు. అప్పుడు ఉన్నటువంటి చరిత్ర ప్రకారం, అప్పుడు ఉన్నటువంటి ఆదర్శాల ప్రకారం ఆయన ప్రవర్తించారు. బహుశా దాంట్లో కొన్ని ఈ తరానికి వర్తించకపోవచ్చు అని చెప్పి మనం అప్పుడు చేసిందే ఇప్పుడు చేయాలని మనం అనకపోవచ్చు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా, శ్రీకృష్ణ పరమాత్ముడి కాలంలో ఉన్నటువంటి ధర్మం ఎలా ఉండిందో, అప్పుడు ఎలా ఎటువంటి న్యాయ పద్ధతి ఉండిందో దాని ప్రకారం ఆయన చేశారు. దాన్ని క్రమేపీ మార్చుకుంటాం. కాలక్రమేణా మార్పు అన్నది సహజం. కానీ ఆయనకు ఉన్నటువంటి కాలంలో చాలా ఒక ఐడియలిస్టిక్గా ఆయన బతికారు. కాబట్టి అటువంటిది ఐడియలిజం అన్నది, అటువంటి ఆదర్శం అన్నది మనలో నింపుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మనం ఆయన్ని కొనియాడడం, ఆయన్ని మనం కొలవడం అన్నది జరుగుతోందమ్మా. అయోధ్యలో నిజంగా మనకు రాజధాని అయోధ్యలో ఉంటే కనుక మనకు రామరాజ్యం వస్తుంది. ఈవెన్ మహాత్మా గాంధీ గారు కూడా మనకు రామరాజ్యం గురించి ఆయన మాట్లాడారు. రామరాజ్యం అంటే కనుక రూల్ ఆఫ్ లా అని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. రూల్ ఆఫ్ లా ఈరోజు ఉందా అంటే కనుక లేదనే చెప్పాలి, చాలా మటుకు లేదనే చెప్పాలి. నిజంగా మనకు జడ్జిమెంట్లు వస్తున్నాయి కానీ న్యాయం జరుగుతోందా అంటే చాలా మేరకు జరగట్లేదనే చెప్పాలి. కొన్నిట్లో జరుగుతోంది కానీ చాలా మేరకు జరగట్లేదు. రూల్ ఆఫ్ లా అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్నది మనకు చట్టబద్ధంగా జరగాలి. ఆ చట్టం కూడా ప్రజలు ఆమోదించినటువంటి పద్ధతిలో జరగాలి. నిజంగా అది జరుగుతోందా? శ్రీరాముల వారు ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఆయన అడవులకు వెళ్ళిపోవడం దగ్గర నుంచి తీసుకొని ఆయన పడ్డ కష్టాలన్నీ కూడా, వ్యక్తిగతంగా ఆయన చాలా కష్టపడ్డా కానీ కూడా ప్రజల యొక్క మనోభావాలని ఆయన గౌరవించినటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి రోజులు రావాలి. మన పాలకులు ఎవరైతే ఉన్నారో ప్రజల యొక్క ఆకాంక్షలను గౌరవించేటువంటి చట్టాలు తీసుకురావాలి. దాని ఆధారంగా మనం పరిపాలన సాగించాలి. అట్ ద సేమ్ టైం అంటే రామరాజ్యం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాముడి చుట్టి ఉన్న రాజకీయం గురించి ఒకసారి చెప్తారా సార్? ఈ రాజకీయం ఏదైతే జరుగుతుందో జరుగుతుందని మీరు నమ్ముతారు? వాళ్ళ రాజకీయం అంతా ఒకటే అమ్మా, తుష్టీకరణ రాజకీయము. మైనారిటీ ఓట్ల కోసం వాళ్ళు చేస్తున్నారు. కానీ నిజంగా శ్రీరామచంద్రుల ఒకప్పుడు మనకు పార్టీషన్ అయినప్పుడు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అయినప్పుడు 1947లో చూస్తే కనుక కాంగ్రెస్ ని హిందూ పార్టీ కింద పరిగణించారు అప్పట్లో. ఎందుకంటే ముస్లిం లీగ్ అనేది ముస్లింలకు, కాంగ్రెస్ అనేది హిందువుల పార్టీ అని చెప్పేసి అప్పుడు పరిగణించారు. అటువంటి హిందూ పార్టీ అని చెప్పబడినటువంటి కాంగ్రెస్ ఈరోజు రామ ప్రతిష్టకు రాకపోవడం అన్నది ఎంత దౌర్భాగ్యం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు మొత్తం కంప్లీట్ తుష్టీకరణ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి మైనారిటీ ఓట్లతో మాత్రమే బతికేటువంటి పరిస్థితి ఈరోజు రాహుల్ గాంధీ చూస్తే కనుక ఆయన అమేఠీలో గెలవలేనటువంటి పరిస్థితి. వయనాడులో కంప్లీట్ ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఆయన గెలవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఆయనకు వచ్చింది. అలాగే మనకు మిగతా పార్టీలన్నీ కూడాను, మమతా బెనర్జీ చూసుకుంటే కనుక అక్కడ కంప్లీట్గా 30% ముస్లిం మెజారిటీ ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా దాన్ని పార్టిసిపేట్ చేయకపోవడం. అలాగే మనకు సమాజ్వాదీ పార్టీ చూసుకుంటే వాళ్ళు కూడా కంప్లీట్గా తుష్టీకరణ రాజకీయం, ముస్లిం రాజకీయాలే వాళ్ళు చేస్తున్నారు. కానీ ముస్లింలు హిందువులకు అతీతంగా మనం అక్కడ శ్రీరామచంద్రుల్ని ఈ దేశాన్ని పాలించినటువంటి రాజుగా భావించారు. కనీసం ముస్లింలు ఆయన దేవుడిగా పరిగణించకపోతే పర్వాలేదు, ఆయనను ఈ దేశపు రాజుగా భావించవచ్చు కదా. కాబట్టి అలా భావించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాశ్మీర్లో యాక్చువల్గా మనకు ఊడి దగ్గర ఉన్నటువంటి గ్రామంలో ఒక అమ్మాయి శ్రీరామచంద్రుల వారికి కీర్తన పాడుతూ వాళ్ళ భాషలో, పహాడీ భాషలో మాట్లాడుతూ వీడియో వైరల్ చేసింది. అలాగే మన దేశంలో చాలామంది శ్రీరామచంద్రుల వారిని కలవాలని చెప్పి ముస్లింలు యాత్రగా వెళుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది హిందూ ముస్లింలకు అతీతంగా శ్రీరామచంద్రుడు ఈ దేశం యొక్క రాజు కింద మనం భావించాలి. ఈ దేశంలో న్యాయాన్ని, ధర్మాన్ని స్థాపించినటువంటి వ్యక్తిగా గౌరవించడం అన్నది మనం నేర్చుకోవాలి. కానీ దానికి భిన్నంగా ఎప్పుడైతే మనకు రాజకీయాలుగా వాడుకుంటామో ఆయనను, అసలు ఆయన ఉన్నాడా లేరా, ఆయన అస్తిత్వాన్ని ప్రశ్నించినటువంటి పార్టీలు, ఆయన లేరు, ఇదంతా మిథాలజీ, ఇది ఇతిహాసం కాదు మిథాలజీ అని చెప్పినటువంటి పార్టీలు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం అపేక్షిస్తాము? వాళ్ళ యొక్క భావజాలం కానీ, వాళ్ళ యొక్క ఉద్దేశాలు కానీ, వాళ్ళ టార్గెట్ కానీ మనం చూస్తే కనుక తప్పకుండా హిందువులని చీల్చి మైనారిటీల కన్సాలిడేషన్ అన్నదే వాళ్ళ రాజకీయంగా ఉంది. కాబట్టి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం.
అది బీజేపీనో ఆర్ఎస్ఎస్ఓ పార్టీ వాళ్ళ యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు ఇది. ఇది శ్రీరామచంద్రుల వారి యొక్క ప్రతిష్ట. శ్రీరామచంద్రుల వారి ప్రతిష్ట చేస్తున్నది అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ చేస్తున్నది. దానికి ఎవరెవరు ఆహ్వానితులో వాళ్ళందరూ వెళ్ళి తీరాలి. వాళ్ళు ఒక జీవితకాలం కాదు, కొన్ని సెంచరీస్, కొన్ని శతకాలలో వచ్చేటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం అది. దాన్ని వీళ్ళు కోల్పోతున్నారంటే వీళ్ళు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నిజంగా అటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు కట్టారంటే 1000 సంవత్సరాల దాకా దాన్ని మళ్ళీ చెక్కు చెదరకుండా ఉంటుంది ఆలయం. కాబట్టి మళ్ళీ అటువంటి అవకాశం రాదు. గత 1000 సంవత్సరాల్లో మనకు మొదటిసారి ఇంతటి గొప్ప అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదంటే వీళ్ళ కుంచిత బుద్ధి ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు. హిందువుల పట్ల ఎంతటి వీళ్ళకి హేట్రెడ్ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అది చాలా తప్పు. ఈ దేశం అనేది ధర్మం ఆధారంగా, సనాతన ధర్మం ఆధారంగా, ఒక విధమైనటువంటి దైవీ శక్తి ఆధారంగా నడుస్తున్నటువంటి దేశము. చట్టాలు వస్తాయి, చట్టాలు పోతాయి, ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు పోతాయి, ఎన్నో రాజ్యాలు వచ్చాయి, ఎన్నో రాజ్యాలు పోయాయి. కానీ ఇన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ సనాతన ధర్మం, ఆ యొక్క మన సంస్కృతి ఏదైతే ఉందో దాని ఆధారంగా నడుస్తున్నటువంటి ఈ దేశాన్ని వీళ్ళు ఈ రోజు దాకా అర్థం చేసుకోలేకపోవడం వల్లనే ఈ రోజు వాళ్ళు అస్తిత్వం లేకుండా పార్లమెంట్లో, ఆఖరికి వీళ్లకు మైనారిటీ వాళ్ళకు అపోజిషన్ పార్టీ స్టేటస్ కూడా లేకుండా వీళ్ళందరూ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇదే రాజకీయాలు చేస్తే కనుక కంప్లీట్ గా వాళ్ళు ఇతిహాసం నుంచి తుడిపివేయబడతారు అన్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎవరైతే శ్రీరామచంద్రుల వారిని గౌరవిస్తారో, ఈ దేశ సంస్కృతిని గౌరవిస్తారో, ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి భవ్యమైనటువంటి మన నాగరికతను గౌరవిస్తారో వాళ్లకే ఈరోజు ప్రజలు పెద్దపీట వేసేటువంటి రోజులు వస్తున్నాయి. శ్రీరామచంద్రుల వారి ఆవిష్కరణ, ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దేశం ఒక భవ్యమైనటువంటి సాంస్కృతిక దేశంగా పునర్వైభవాన్ని మళ్ళీ దాన్ని మనం అందరం చూసే దిశగా ఈ దేశం మారబోతున్నది. ఆ దిశగా వీళ్ళు కనుక వాళ్లలో మార్పులు తెచ్చుకోకపోతే రాజకీయాల్లో వీళ్ళకు కూడా అస్తిత్వం పోయి వీళ్ళు కూడా ఎక్కడో చరిత్రలో మరుగున పడిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అందుకనే శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహ పాత్రలు కావాలి. అందరూ కూడాను పార్టీలకు అతీతంగా, వ్యక్తిత్వాలకు అతీతంగా, మతాలకు అతీతంగా శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని మనం అందరం కూడా అందరినీ కోరుకోవాలి. ఓకే, భాస్కర్ యోగి గారు మీరు చెప్పండి, అంటే మెజార్టీ దేశం ఎదురు చూస్తున్న ఒక చారిత్రక ఘట్టం 22న ఆవిష్కృతం అవబోతోంది. ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంది? ఆ రోజుని ఎందుకు సెలెక్ట్ చేశారు? ఏమైనా ఉందా సార్ దానికి స్పెషాలిటీ? ఇంకా పౌష్య శుక్ల తిథి, అది దానికి సంబంధించి ముహూర్తం మంచి ముహూర్తం ఉంది కాబట్టి పెట్టిన, దానికి ప్రత్యేకంగా 22 అనేది లేదు. ఒక దేశం మొత్తం ఒక పండుగ వాతావరణం ఏర్పడ్డది అని ఇందాక పెద్దలు చెప్పినట్టుగానే నిజంగానే దేశం అంతా ఇవాళ అక్షింతల కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాము. మొత్తం ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు ఇవాళ రామమయం అయిపోయింది. అంతా రామమయం, జగమంతా రామమయం అన్నట్టుగానే మొత్తం ఈ దేశంలో రాముడు ఉన్నాడు అనేటటువంటి నిరూపణ ఇవాళ అక్షింతల కార్యక్రమం చూస్తే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా సరే కేంద్రంలో కొన్ని పార్టీలు, వీటన్నిటి ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుంది సార్ ఒకసారి చెప్తారా? ఈ జనరేషన్ చెప్తున్నాను అదే. ఇప్పుడు ఏంటంటే రాముని యొక్క గొప్పతనమే ఇక్కడ అందరిలో వెళ్ళాలి. నిజానికి దాని యొక్క ఉద్దేశం, పరమోద్దేశం కేవలం రామక్షేత్రాలు, రామ తీర్థాలు కావాలంటే ఇప్పటికి దేశంలో చాలా ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో రామాలయాలు ఉన్నాయి. కానీ అయోధ్య అనేటటువంటిది రాముని యొక్క జన్మస్థలం కాబట్టి రాముని అక్కడ ప్రతిష్ఠించుకోవడం, ఇందాక శశిధర్ గారు అన్నట్టుగా అదొక స్వాభిమాన సంకేతం. ఒక రకంగా చెప్పాలంటే దాదాపు 2 లక్షల మంది 76 యుద్ధాలు చేశారు దానికోసం. ఊరికే అది రాలేదు. 1880 నుంచి కోర్టులో కేసు నడుస్తూ ఉంది. అంతకు ముందు అనేక యుద్ధాలు జరిగినాయి. 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయింది. తర్వాత దానికోసం భారతదేశం యొక్క రాజకీయాలే తారుమారైనవి చెప్పాలి. అట్లాంటి రామ మందిర ఉద్యమం ఉద్దేశం ఏంటి అంటే, క్రీస్తు 712లో మొహమ్మద్ బిన్ కాసిం భారతదేశంలోకి మొట్టమొదటిసారి వచ్చిన తర్వాత గజనీ గోరి ఒక 300 సంవత్సరాలు తేడాతో వచ్చిన తర్వాత మరి భారతదేశంలో హిందూ చైతన్యం అనేటటువంటిది కేరళ నుంచి కశ్మీర్ వరకు, అక్కడ పూరి నుంచి సోమనాథ్ వరకు మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి గ్రామం
రామ చైతన్యంతో నిండింది, రామ ఉద్యమంతో నిండింది, హిందువులను మొత్తం ఏకీకృతం చేయగలిగింది. అంటే గతంలో 90లో జరిగినటువంటి ఉద్యమంలో ప్రతి గ్రామం నుంచి రామశిల వెళ్ళింది. మొన్ననే ఇందాక ఈ ఆలయం కట్టేటప్పుడు ప్రతి గ్రామంలోంచి అందరూ డబ్బులు ఇచ్చారు, పేదవాళ్ళు మొదలుకొని ధనికుల వరకు వాళ్ళ యొక్క రూపాయలను అందులో ఇచ్చారు. అంటే దీని మొత్తం సారాంశం మనకి ఏం తెలుస్తుందంటే ఈ దేశంలో రామభక్తి ఉంది అని. రామభక్తి లేకుండా ఈ దేశం లేదు. కాబట్టి ఈ దేశంలో 300 రామాయణాలు వచ్చినాయి వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూ. అంత కమ్యూనిస్టులు పరిపాలిస్తున్నటువంటి, అంత విదేశీ శక్తుల యొక్క ప్రాబల్యం ఉన్నటువంటి కేరళలో కూడా హెచ్చుతచ్చని రామాయణం వచ్చింది. ఇవాళ రామునికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిపినటువంటి తమిళనాడులో కమ్మన్ రామాయణం వచ్చింది. తెలుగులో అయితే గోనబుద్ధారెడ్డి రచించినటువంటి రంగనాథ రామాయణం, పులక్కి భాస్కరుడు రచించినటువంటి భాస్కర్ రామాయణం, మొల్ల రామాయణం, కంకంటి పాపరాజు రచించినటువంటి రామాయణం, రామాభ్యుదయం అనేటటువంటి కావ్యం, ఉత్తర రామాయణం, నిర్వచనోత్తర రామాయణం, ఇది విశ్వనాథ కల్పవృక్షం, ఇట్లా తెలుగులో ఇన్ని రామాయణాలు వచ్చినాయి. ఆఖరి చిరుతల రామాయణం అంటే చదువురానటువంటి పామరులు కూడా వాళ్ళు పాడుకోవడానికి అనుగుణమైనటువంటి చిరుతల రామాయణం, తోలుబొమ్మల రామాయణం. ఇట్లా మొత్తం దేశంలో ప్రతి భాషలో రాముడు వెళ్ళడానికి ఏంటి కారణం? ఏ సెలబ్రిటీకి లేనటువంటి ఒక గొప్పతనం రాముల్లో ఏముంది అంటే, ఏ సెలబ్రిటీని తీసుకోండి మీరు ఇవాళ, ఓ క్రికెటర్ కానీ, ఓ రాజకీయ నాయకుడు కానీ, ఓ డబ్బు ఉన్నటువంటి వ్యక్తి కానీ, ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఇంకోరు కానీ, ఈ దేశంలో మీకు అస్సాం కొండల్లో మీకు ఆయన కనిపించాడు. ఏదో కొన్ని వర్గాల్లో ఆయన పేరు ఉంటుంది అంతే. లేదు కేరళ కొండల్లో ఆయన కనిపించాడు, కాశ్మీర్ కొండల్లో ఆయన కనిపించాడు, గుజరాత్ తీరంలో ఆయన కనిపించాడు. కానీ దేశం యొక్క నలుమూలలో కనిపించేటటువంటి ఒకే ఒక్క సెలబ్రిటీ ఎవరంటే ఆయన శ్రీరాముడు, ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణుడు. వాళ్ళకంత ప్రాచుర్యం రావడానికి కారణం ఏంటంటే ఆయన ధర్మమూర్తి. ఏంటి ధర్మమూర్తి? వాళ్ళ నాన్నకు 3 భార్యలు. ఆ కాలంలో తన ఇంట్లోనే తన తండ్రికి 3 భార్యలు ఉంటే ఏకపత్ని వ్రతుడై ఈ వ్రతాన్ని నేను ఆచరించాలని ప్రపంచానికి ఆచరించి చూపినటువంటి మహానుభావం. తండ్రి మాటను శిరస్సున దాల్చి అడవికి వెళ్ళామంటే ఒక్క మాట ఎదురు మాట్లాడకుండా అడవికి వెళ్ళినటువంటి గొప్ప కొడుకు. అట్లానే చాలా మంది ప్రేమ కోసం తాజ్మహల్ నిర్మించారని కథలుగా చరిత్రకారులు మనకు చెప్పారు. నిజానికి సీతాదేవి పైన ఉన్నటువంటి ప్రేమ కోసం రామ సేతువును నిర్మించినటువంటి గొప్ప భార్యాప్రేమికుడు ఆయన, ఓ రకంగా చెప్పాలంటే. అట్లానే అధర్మం సహించినటువంటి వ్యక్తి. వాలి ఎప్పుడైతే సుగ్రీవుని యొక్క భార్యను ఎత్తుకపోయాడని తెలిసిందో, వాలి మిగతా విషయాల్లో మంచివాడైనప్పటికీ అతన్ని సంహరించాడు. అట్లానే రావణ లంకలో ఉన్నటువంటి విభీషణుని పట్ల దయను కరుణను చూపినటువంటి దయామూర్తి. అట్లానే వానరుల పట్ల అపారమైనటువంటి ప్రేమ చూపినటువంటి కారుణ్యమూర్తి. శబరిని, జటాయువును మొదలైనటువంటి అన్ని రకాలైనటువంటి పశుపక్షాలలో ప్రేమతో చూసినటువంటి మహానుభావుడు రాముడు. ఆ రాముని యొక్క ధర్మం అంటే కేవలం మనుషులు చేసే పనులు అని కాదు అర్థం. ధర్మం అంటే ఇందాక గిరిధర్ గారు చెప్తున్నారు, చట్టము, న్యాయము, ధర్మం అని. ఈ చట్టము, న్యాయం ఎలాంటివి అంటే కేవలం సాక్ష్యాధారాలకు పరిమితమైనటువంటి, ఏ సాక్ష్యాలకు సంబంధం లేకుండా హృదయానికి సంబంధించినటువంటి ధర్మం. ఆ ధర్మము ప్రకృతి సిద్ధమైనటువంటిది, ప్రకృతిని అనుసరించి నడిచేటటువంటిది. దాన్ని కావాలని భారతీయ సమాజం కోరుకున్నది. ఆ భారతీయ సమాజానికి ధర్మం యొక్క స్వరూపాన్ని విస్తృతంగా ఒక కథలాగా వైదికమైనటువంటి భావనల్ని అందించినటువంటిది రామాయణ కావ్యము, రాముని యొక్క పాత్ర. అందుకే ఒక మహానుభావుడు అన్నాడు, మీరు రాముడు ఒకవేళ దేవుడని రామాయణం చదవడం మొదలు పెడితే చివరికి వచ్చేసరికి ఇంత గొప్ప మానవుడు ఈ ప్రపంచంలో లేడు అని అనిపిస్తుందట. ఒకవేళ రాముడు మానవుడని రామాయణం చదవడం మొదలు పెడితే ఇతను మానవుడు కాదు, నిజంగా మహనీయుడు, దేవుడే అనిపిస్తుందట రామాయణ కావ్యం. అంత గొప్ప ఉదాత్తమైనటువంటి పాత్ర వాల్మీకి మహర్షి సృష్టించి ఈ జాతికి అందించాడు. ఇప్పటికీ పాశ్చాత్య దేశాలకు, ఏ దేశాలకు లేనటువంటి కుటుంబ వ్యవస్థ ఇవాళ మనకుంది. మేరా బచ్చే తుమారా బచ్చే మిల్కే హమారా బచ్చోంకు పీట్ రహా హై అని పాశ్చాత్య దేశాల్లో చెప్తూ ఉంటారు. నీ కొడుకు నా కొడుకు కలిసి మన కొడుకును కొడుతూ ఉండు అని. అంటే భార్యాభర్తల సంబంధాలు ఆ దేశాల్లో అలా ఉంటాయి. కానీ ఇక్కడ 3 ముళ్ళు 7 అడుగులు వేసుకొని గోత్రాలు మారిన తర్వాత తరతరాలుగా కలిసి ఉండేటటువంటి వైవాహికమైనటువంటి బంధాన్ని రాముని యొక్క కాలం నుంచే చాలా పద్ధతిగా ఆచరించడం మొదలైంది. మీరు చెప్పేవన్నీ కూడా నేటి సమాజం
యాక్సెప్ట్ చేస్తుందా? సమాజం ఇప్పుడు accept మీరు వివాహ చేస్తుందనడానికి బంధం గురించి వాళ్ళు చెప్పారు, అక్షతల దాన్ని కార్యక్రమం యాక్సెప్ట్ చూడండి. చేస్తుందా? అక్షతల కార్యక్రమాన్ని ఒక్కసారి చూడండి. మ్మ్. గ్రామాల్లో ఎలా జరుగుతుంది, ఈ దేశంలో ఉండేటటువంటి యువకులు ఎంత గొప్పగా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. రాముని పట్ల ఎక్కడో ఒక చోట ఈ దేశంలో అట్లాంటి కన్సర్న్ ఉంది కాబట్టి ఈ రోజు అంటే ప్రతిదీ ఆ రోజు చేసింది ఈ రోజు అనుసరిస్తారని నేను అనట్లేదు, కానీ దానికి సంబంధించినటువంటి మూల రూపాన్ని తీసుకొని ఈ రోజు తమకు కావాల్సినట్టుగా ఆచరించేటటువంటి విధానం ఈ దేశంలో ఉందని చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు. మరి వివాహ వ్యవస్థ ఎట్లా నడుస్తుందో వాళ్ళ పెళ్లి చేసుకోకుండా కమ్యూనిస్టులు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా. మ్మ్. ప్రపంచ దేశాల్లో వివాహ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది. తర్వాత ఇవాళ అన్నలకు గౌరవించే వాళ్ళు, తండ్రికి గౌరవించే వాళ్ళు, తల్లికి గౌరవించే వాళ్ళు, ఇంటి వాళ్ళ యొక్క మాట జవదాడినటువంటి వాళ్ళు ఎన్ని వేల కుటుంబాలు, ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి మన దేశంలో. మరి ఇదంతా రాముని యొక్క ప్రభావం కాబట్టి ఇంకేంటి. ఎంత ఆధునికత సంతరించుకున్నా, నాగరికత ఎన్ని వెరితలలేసినా రాముడు ఈ దేశంలో అందరి హృదయాల్లో ఉన్నాడు. తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు అని రామదాస్ చెప్పినట్టుగా ఈ దేశంలో రాముడు ఉన్నంత వరకు ఈ సంస్కృతి, ఈ ధర్మం తప్పక నిలబడి ఉంటుంది. ఓకే. మన దేశంలోనే కాదు, మీరు ఆశ్చర్యపోతారు. ఇండోనేషియాలో 24 గంటలు వాళ్ళ బ్రాడ్కాస్టర్స్ లో వాటిల్లో 24 గంటలు రామాయణం ఉంది. బాలీలో, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, మొత్తం మధ్య ఆసియా మొత్తం రాముడు అక్కడ దాకా ప్రయాణం చేశాడు. రాముడు మామూలు విషయం కాదమ్మా ఇదంతా కూడా. రాముని యొక్క ఉదాత్తమైనటువంటి శక్తి అంత గొప్పదని మనం ఇవాళ ఈ కార్యక్రమం నిరూపిస్తుంది. ఇవాళ మొత్తం దేశమంతా 22 తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. మీరు అడిగారు కదా ప్రాధాన్యత ఏంటి అని. ప్రాధాన్యత ఏంటంటే 1000 ఏండ్ల పోరాటం ఇది. ఈ పోరాటంలో ఒక స్వాభిమానమైనటువంటి విజయానికి సంకేతంగా ఇవాళ రాముని యొక్క జన్మస్థలం అందరి గుండెల్లో ఆవిష్కరించబడుతుంది. అయోధ్యలో నిర్మించబడేది గుడి మాత్రమే కాదు, మొత్తం భారతీయ సమాజం యొక్క గుండెలో రూపుదిద్దుకునేటటువంటి గొప్ప గుడిగా మనం చెప్పవచ్చు. చివరి మాట ఒక మాట చెప్పి ముగిస్తాను. మనమే కాదు, పాకిస్తాన్ లో చాలా గొప్పగా ప్రేమించేటటువంటి అల్లామా ఇక్బాల్ అనేటటువంటి కవి అన్నాడు రాముని గురించి, ఇమామే హింద్ అన్నాడు రాముని. అంటే భారతీయ ఆధ్యాత్మిక నాయకుడు శ్రీరామచంద్రుడు అని చెప్పాడు. కాబట్టి శ్రీరామచంద్రుడిని కేవలం ఒక తులసిదాసో, ఒక రామదాసో, ఒక త్యాగయ్యనో, ఒక వాల్మీకో, ఒక హెచ్చుతచ్చనో, ఒక గోనబుద్ధారెడ్డో, ఒక మొల్లనో మాత్రమే ప్రేమించలేదు. ప్రపంచంలో ఉండే మానవత్వానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు ఒక సిద్ధాంతం. ఇవాళ చెప్తూ ఉంటారు కొంతమంది మార్క్సిజం అంటుంటాడు, ఇంకేదో రకరకాల ఇజాలు చెప్తూ ఉంటారు కదా. ఇన్ని ఇజాల కన్నా మన దేశంలో నిజమైనటువంటి ఇజం ఏదైనా ఉందంటే అది రామయిజం. ఆ రాముని యొక్క నిజం ఈ దేశం యొక్క గుండెల్లో ఉందని తప్పక చెప్పొచ్చు. ఓకే, రైట్. శశిధర్ గారు, అంటే రామరాజ్యం గురించి మాట్లాడితే సివిలైజేషన్ గురించి కూడా మాట్లాడొచ్చు. నిజంగా రాముడి ఆలయం నిర్మించిన తర్వాత రామరాజ్యం వచ్చేస్తుందా? నేటి యువతకి మీరు చెప్పాలనుకుంది ఏంటి? అంటే అక్షింతల కార్యక్రమంలో అన్నింటిలో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుండొచ్చు, సోషల్ మీడియాలో పార్టిసిపేట్ చేస్తుండొచ్చు. బట్ ఏదైతే నేర్చుకోవాలో రాముడి జీవితం గురించి అది నేర్చుకుంటారా? నేర్చుకోరు కాబట్టి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేర్పియాలి మనం. ఆ ప్రయత్నం ప్రారంభం అయ్యింది. ఈ తరాన్ని గొప్పదైనటువంటి చరిత్ర వాళ్ళకు చెప్పకుండా, మోరల్ వాల్యూస్ వాళ్ళకు నేర్పకుండా, వాల్యూ బేస్డ్, స్వామి వివేకానంద అన్నట్టు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళకు అందివ్వకుండా వాళ్ళను తప్పుపట్టే అర్హత మనకు లేదు. ఇవాళ ఈ జాతి చూసింది ఎందుకు ఇవాళ యుగ యుగాలుగా రాముని ఆదర్శంగా స్వీకరించింది. యుగ యుగాలుగా రాముని ఆదర్శంగా స్వీకరించింది కాబట్టి ఈ దేశం లోపట ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ ఉన్నది. రాముని మనకు దూరం చేసిండ్రు కుట్రపూరితంగా, ఆ చరిత్ర తెలియకుండా చేసిండ్రు. ఇవాళ ఈ యొక్క భారతీయ సంస్కృతికి వెన్నుముక అయినటువంటి ఒక కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ దేశం లోపట రాముడు ఆదర్శంగా ఉన్న రోజులు ఈ దేశం లోపట వృద్ధాశ్రమాలు లేవు. ఇవాళ రాముని మనకు దూరం చేసి ఓల్డేజ్ హోమ్స్ సంఖ్య పెరుగుతుంది. రాముడు మనకు ఆదర్శంగా ఈ దేశంలో ఉన్నన్ని రోజుల, రాముని ఆదర్శాన్ని బోధించినన్ని రోజులు ఈ దేశం లోపల అనాథాశ్రమాలు లేవు. ఇవాళ వేలకు వేలు కొత్త అనాథాశ్రమాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. రాముని ఆదర్శం మనకు బోధించిన రోజు లోపట కోర్టులలో విడాకుల కేసులు లేవు, ఆలుమోగళ్ళ పంచాయతీ లేదు. కానీ రాముని ఆదర్శం మనకు దూరం చేసిన రోజున ఇవాళ కోర్టులలో కుప్పలుగా
ఆలు మొగల విడాకుల కేసులు పెరుగుతూ ఉన్నాయి. రాముని మనకు ఆదర్శంగా బోధించిన అయితే రోజున ఇప్పుడు ఈ చెప్పనియండి సందర్భం- ఈ సందర్భంలో ఒక్క విషయం, చెప్పాలి మహిళలకు అప్పుడున్న అందరికీ ప్రాధాన్యత గురించి కూడా ఒకసారి చెప్పండి. చెప్తాను, అన్నీ చెప్తాను. రాముని యొక్క ఆదర్శం మనకు బోధించిన రోజున ఆస్తుల కోసం అన్నదమ్ముల యొక్క పంచాయతీలు లేవు. కానీ వాళ్ళ ఆస్తుల కోసం అన్నదమ్ములు హత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి. సొంత తల్లిదండ్రులను హత్యలు చేస్తున్నారు ఆస్తుల కోసం. తెల్లారితే రాజ్య పట్టాభిషేకం, తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళమంటే వెళ్ళిపోయిండు. రాముడు ఆదర్శంగా తీసుకున్న రోజున గోకులాలు గురుకులాలు చాలా బ్రహ్మాండంగా నడిచినాయి. రాముని ఆదర్శంగా మనం వదులుకొని వాళ్ళ కులం కుంపుటాట్లతోటి మనం సమాజం చిన్నభిన్నంగా అవుతుంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎందుకు ఈరోజు పోరాటాలు జరిగినాయి? ఒక ఛత్రపతి శివాజీ కానీ, ఒక రాణా ప్రతాప్ కానీ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, ఒక రాణి రుద్రమ కానీ చేసినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలన్నీ కూడా ఈ దేశ స్వాభిమానాన్ని మళ్ళీ పునఃప్రతిష్టాపన చేయడం కోసం, కేవలం వాళ్ళు రాజ్య విస్తరణ కోసం చేసిన యుద్ధాలు కావి. ఈ దేశం యొక్క స్వాభిమానాన్ని మళ్ళీ పునఃప్రతిష్టాపన కోసం సాగించినటువంటి ఉద్యమాలు. అనేక భక్తి ఉద్యమాలు జరిగినాయి. ఒక సమర్థ రామదాసు ద్వారా జరిగినటువంటిది కానీ, ఒక భక్త తుకారం కానీ, ఒక తులసీదాస్ కానీ, మన ఇక్కడ ఒక రామదాస్ కానీ, ఈ దేశంలో అనేక భక్తి ఉద్యమాలు ఈ జాతి లోపట విలువలతో కూడినటువంటి ఒక విలువను అందించడంలో భాగంగా దేశభక్తి దైవభక్తిని మిళితం చేసి స్వదేశం స్వధర్మం ససంస్కృతి పరిరక్షించుకోవాలనేటువంటి స్పృహను సమాజానికి అందివ్వగలిగిండ్రు. కాబట్టే ఇవాళ వేల సంవత్సరాల దాడులను ఈ సమాజం తిప్పికొట్టింది, నిలబడగలిగింది. స్వాతంత్రోద్యమం కూడా కేవలం అధికార మార్పిడి కోసం జరగలేదు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నాయకత్వం వహించినంతసేపు దేశ స్వాతంత్రోద్యమం లోపల భగవద్గీతను పట్టుకొని, రామాయణాన్ని పట్టుకొని, ఉరితాళ్లను ముద్దాడుతూ ఈ దేశం మా స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. కేవలం అధికార మార్పిడి కోసం బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలని కాదు, ఈ దేశం యొక్క సాంస్కృతిక పునర్వైభవాన్ని సాధించాలనేటువంటి లక్ష్యం. ఎక్కడైతే మళ్ళీ నెహ్రూ కుటుంబం వచ్చే స్వరాజ్యం అనేటువంటి కాన్సెప్ట్ పై స్వలాభం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చిండ్రో ఈ కుహానా కుటుంబము, అక్కడి నుంచే ఈ దేశానికి దౌర్భాగ్యం చోటు చేసుకుంది. మళ్ళీ అయోధ్య ఉద్యమం ఏం సాధించింది? అయోధ్య ఉద్యమం అంటే అయోధ్య ఉద్యమం మళ్ళీ 1984 ప్రాంతం లోపల మళ్ళీ తిరిగి ప్రారంభమైనటువంటి అయోధ్య ఉద్యమం, ధర్మాచార్యుల యొక్క పిలుపుతోటి ప్రారంభమైనటువంటి ఉద్యమం ఈ దేశం లోపల అనేక మార్పులను తీసుకొచ్చింది. ఆ మార్పులు చెప్పాలనుకుంటే ఈ దేశం లోపల మళ్ళీ స్వాభిమానాన్ని, స్వరాజ్య ఆకాంక్షను మళ్ళీ తట్టి లేపింది. ఇవాళ మన యొక్క వీరోచితమైనటువంటి పోరాటాలని, భారత్ అంటే ఇవాళ రాముడు గుర్తొస్తాడు, భారత్ అంటే కృష్ణుడు గుర్తొస్తాడు. ఈరోజు కూడా భారత్ అని వీళ్ళొద్దు ఇండియా అని మాట్లాడాలి అంటే మన చరిత్రను పరిమితం చేయాలనేటువంటి కుట్రలు మనం చూస్తున్నాం కదా. ఇవాళ పార్లమెంట్లో మనం సింగోల్ రాజధర్మాన్ని స్పీకర్ కంటే ఉన్నతమైనటువంటి స్థానం లోపల ప్రతిష్టాపన చేసుకున్నాం. అంటే రాజు కంటే ధర్మం ఉన్నతమైనటువంటిది. ఇక్కడ కేవలం ఒక రాజు సుప్రీం కాదు, రాజు కంటే ధర్మం ఈ దేశం లోపల సుప్రీం అనేటువంటి ఒక మెసేజ్ ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, మా నూతన ఎడ్యుకేషన్ పాలసీలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా విలువలతోటి కూడుకున్నటువంటి విద్యా విధానాన్ని మనం ఈ తరానికి అందించగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లోపట ఆ మార్పు కేవలం ఇవాళ మందిరం, అందుకే ఇవాళ అక్షతలు ఇంటింటికి వస్తుంది, కేవలం ఒక ఆశీర్వాదం కోసం వస్తలేవు. ప్రతి హృదయం లోపట రాముని యొక్క ఆదర్శం మళ్ళీ పునఃప్రతిష్ఠ కావాలి. ప్రతి కుటుంబం లోపల రాముని యొక్క ఆదర్శం మళ్ళీ పునఃప్రతిష్ఠ కావాలి. కాబట్టి ఆ రకమైనటువంటి మార్పు కోసమే ఇవాళ దేశవ్యాప్తంగా ఒక మూమెంట్గా, ఒక ఉద్యమంగా అయోధ్య ఉద్యమం స్వదేశీ భావనను పెంపొందించింది. ఇవాళ మీ దేశ ఆర్థిక వ్యవస్థగిన మీరు గణాంకాలతోటి పెట్టండి ముందర. 1992 డిసెంబర్ 6 కలంకిత కట్టడం నేలమట్టమైన తర్వాత దేశ ఆర్థిక పురోగతి ఊపందుకుంది. 5 ఆగస్టు 2020 లోపట అయోధ్య రామ మందిరం భూమి పూజ అయిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ 10వ స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభమైన తర్వాత ప్రాణప్రతిష్ఠ కాబోతున్న సందర్భం లోపట ప్రపంచం లోపట దేశ ఆర్థిక రంగం ఏ రకమైనటువంటి పురోగమనం సాధించిందో రాబోయే రోజుల్లోపట చెప్తున్నాయి. సూపర్ పవర్గా స్వామి వివేకానంద కళలు 140 సంవత్సరాల క్రితం కళలు కన్నాడు. కన్యాకుమారి లోపల రాక్ మెమోరియల్ దగ్గర కూర్చొని భారత మాత మళ్ళీ విశ్వగురు స్థానాన్ని అలంకరించబోతుందనేటువంటి స్వామి వివేకానంద కళలు నిజం కాబోతున్నాయి. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే అయోధ్యలో మళ్ళీ స్వాభిమానంతో కూడుకుని మళ్ళీ సగర్వంగా
నిర్మాణం అవుతున్నటువంటి అయోధ్య రామ మందిరం యొక్క నిర్మాణం ఇవాళ దేశం లోపల ప్రతి యువకుని లోపల ఒక మార్పు వస్తుంది. ఇది నా సంస్కృతి, ఇది నా దేశము, నా దేశం కోసం నా యొక్క దేశాన్ని ప్రపంచం లోపల అగ్రగామిగా నిలబెట్టడం కోసం నా వంతు ఏదైనా పని చేయాలి, నా వంతు కృషి చేయాలి అనేటువంటి సంకల్పం దేశంలో అన్ని రంగాల లోపల మన ఆ యొక్క ప్రజల లోపల ఆ రకమైనటువంటి దేశం కోసం పరితపించేటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. అందుకే చంద్రుని మీద మొట్టమొదటిసారి మనం తిరంగా ఎగిరేస్తాం. Okay అండి, ఒకసారి ఇవాళ గిరిధర్ దేశం లోపల ఏ గారు రంగాల్లో చూస్తున్నాం. చూసుకున్నా 1 minute ఉంది. ఏ రంగాలు రాముని ఆదర్శమే మనకు ఉంది. కాబట్టి మొన్న కరోనా టైం లోపల కూడా వ్యాక్సిన్ కనుక్కొని మనం ప్రపంచ శాంతిని కాంక్షించినాం. ప్రపంచం యొక్క Okay, గిరిధర్ గారు. ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి ప్రాణాన్ని కాపాడాలని పరితపించిన దేశం కదా ఈ దేశం. ఎందుకంటే రాముని ఆదర్శంగా స్వీకరించింది. కాబట్టి మీరు మహిళల గురించి అన్నారు కాబట్టి చిట్ట చివరిగా నేను చెప్పి ముగిస్తా. మహిళలు సమాన హక్కుల గురించి ఈ దేశంలో పోరాడాల్సినటువంటి అవసరం లేదు. అసలు మహిళలకు హక్కులే లేని దగ్గర వాళ్ళు సమాన హక్కుల గురించి పోరాడుతున్నారు. ఈ దేశం లోపట పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి, వేదభూమి లోపట పురుషుని కంటే అధిక స్థానం మహిళలకు ఈ ధర్మం, సనాతన ధర్మం మాత్రమే ఇచ్చింది. ఇక్కడ సమాన హక్కుల గురించి కూడా పోరాడాల్సిన అవసరం లేదంటే నేను మహిళల గురించి సమాన హక్కులు కాదు, పురుషుల కంటే ఒక ఎత్తు హక్కు ఇవాళ ఒక మెట్టు పైన స్త్రీని నిలబెట్టింది. ఆదిశక్తిగా ఒక మహిళను ఇవాళ అందుకే భూమాత అంటాం, గోమాత అంటాం, గంగామాత అంటాం, తులసి ప్రతి దాంట్లో కూడా మాతృత్వాన్ని అమ్మను చూసింది ఈ దేశం, భారతమాత చూసింది. ఇది ఈ సంస్కృతి లోపల. ఒక్క మాట గిరిధర్ గారు అంటే వరల్డ్ మ్యాప్ పైన అంటే వరల్డ్ క్లాస్ లో గ్లోబల్ గా రామ మందిరం తర్వాత ఇండియా ప్లేస్ ఎలా ఉంటుంది జస్ట్ ఒకసారి చెప్పి క్లోజ్ చేసేయండి. మనకు మన దేశం అమ్మా దీన్ని నార్మల్ గా ఏదో విశ్లేషణ చేస్తూ దాన్ని ఏదో సెక్యులర్ గా విశ్లేషణ చేస్తే అర్థమయ్యేటువంటి దేశం కాదు. మనకు ధార్మికమైన దేశం. ఎన్నో సంస్కృతులన్నీ కూడాను చరిత్రలో మిగిలిపోయాయి, లైబ్రరీకి పరిమితం అయ్యాయి. పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టిన ఈజిప్ట్ ఈ రోజు పరిస్థితి ఏంటి? ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అంటే గిరిధర్ గారు టైం లేదు, జస్ట్ షార్ట్ గా చెప్పేసేయండి. అదే చెప్తున్నాను. అందుకని ప్రపంచం అంతా కూడాను వాళ్ళ చరిత్రలను విస్మరించి వాళ్ళందరూ లైబ్రరీకి పరిమితం అయితే భారతదేశం మాత్రం మన సంస్కృతి, మన వైభవం అంతా కూడాను ధార్మికమైనది. కాబట్టి రాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ తర్వాత, రాముడు మళ్ళీ అక్కడ వచ్చిన తర్వాత ఈ దేశంలో మళ్ళీ ధార్మికమైన, సాంస్కృతికమైనటువంటి వైభవం రాబోతున్నది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఒక దిక్సూచిగా, ఒక విశ్వగురువుగా ఎదిగేటువంటి అద్భుతమైన రోజులు రాబోతున్నాయని మనం స్పష్టంగా. ఓకే, థ్యాంక్ యూ అండి గిరిధర్ గారు, భాస్కర్ యోగి గారు, శశిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని కేటాయించి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ మీడియా డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.